ఈవీ టూ వీలర్ రంగంలో 2026 సంవత్సరం జనవరి నెల సూపర్ స్టార్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. జనవరి నెల అమ్మకాలు బాగా ఇంప్రూవ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మరి 2026 సంవత్సరం జనవరి నెలలో ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు ఎన్ని అమ్మకాలు చేసినాయి, అలానే ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ బాగా ఇంప్రూవ్ అయ్యారు, అలానే ఏ కంపెనీ పొజిషన్స్ ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళులే. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. 1,16,700 యూనిట్స్ తో మనకి జనవరి సంబంధించిన అమ్మకాలు అయితే ఉన్నాయన్నమాట. సో వీటిలో మనకి టాప్ పొజిషన్లు చూసుకున్నట్లయితే మరొకసారి టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే మొదటి స్థానంలో నిలిచారు. మనకి జనవరి నెలలో 33,296 అమ్మకాలతో మొదటి స్థానంలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇది గత సంవత్సరం డిసెంబర్ తో పోల్చుకున్నట్లయితే 32% వీళ్ళు అమ్మకాలు పెరిగినాయి అనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ నెలలో 24,211 అమ్మకాలతో రెండో పొజిషన్ అయితే ఉన్నారు. వీళ్ళతో కూడా 27% అమ్మకాలు బాగా పెరిగినాయి అనమాట. మూడో స్థానంలో ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు 20,000 అమ్మకాలతో అయితే మూడో స్థానంలో అయితే నిలిచారు అనమాట. నాలుగో స్థానంలో హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు 12,600 అమ్మకాలతో మనకి నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐదో స్థానంలో 7,000 అమ్మకాలతో అయితే ఉన్నారు. బట్ ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు అయితే తగ్గినాయి అనమాట గత నెలతో పోల్చుకున్నట్లయితే. తర్వాత స్థానంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 5,161 అమ్మకాలతో అయితే ఆరో స్థానంలో ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ గా అయితే మెరుగుపరుచుకున్నారన్నమాట. నెక్స్ట్ రెవర్ కంపెనీ వాళ్ళు 2,487 అమ్మకాలతో అయితే ఉన్నారు. ఆ తర్వాత ప్యూర్ కంపెనీ వాళ్ళు 631, రివాల్ట్ 629, కైనెటిక్ గ్రీన్ 485, అల్ట్రావైలెట్ 329, ఓపెన్ ఎలక్ట్రిక్ 326, చివరిగా ఓకినావా 128 అమ్మకాలతో అయితే పొజిషన్లు అయితే ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం కంపెనీ వైజ్ గా చూసుకున్నట్లయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు 33,296 అమ్మకాలతో నిలిచారు అనమాట. సుమారుగా ఒక 8,000 అమ్మకాలు ఎడిషనల్ గా అయితే చేశారు జనవరి మంత్ చూసుకున్నట్టయితే. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీలో మనకి టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ లో మొత్తం ఐక్యూబ్ కానివ్వండి, ఐక్యూబ్ ఎస్ కానివ్వండి, ఐక్యూబ్ ఎస్టీ కానివ్వండి, ఇలా మల్టిపుల్ వేరియంట్స్ ఒకటి ఉండడం టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్. బట్ ఇప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ ఫ్యామిలీలోకి ఇంకో కొత్త వేరియంట్ కూడా చేరింది. అదే టీవీఎస్ సంబంధించిన ఆర్బిటార్ అనమాట. సో ఆర్బిటార్ ఏదైతే ఉందో మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ 104,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ కి 158 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో టీవీఎస్ అమ్మకాలు పెరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొత్త వేరియంట్ యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ లోనే మల్టిపుల్ వేరియంట్, డిజైన్ ఏమీ మారలా. ఐక్యూబ్ కానివ్వండి, ఐక్యూబ్ ఎస్ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, సేమ్ మోటార్ కానివ్వండి, సేమ్ మోటార్ తో యూజ్ చేస్తారు. బట్ పర్ఫార్మెన్స్ లో ఏంటంటే వేరియంట్స్ బట్టి కొంచెం ఎక్కువ స్పీడ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని చేంజెస్ తోనే స్కూటర్ చూడడానికి సేమ్ డిజైన్ ఉండేది. బట్ ఎప్పుడైతే ఇలా టీవీఎస్ మోటార్ కంపెనీలో ఇంకో కొత్త డిజైన్ వచ్చేసరికి ఎవరైతే టీవీఎస్ నుంచి కొత్త డిజైన్ ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిషనల్ గా ఇప్పుడు టీవీఎస్ మోటార్స్ యాడ్ అయ్యారు అనమాట. అందుకనే హ్యూజ్ డిఫరెన్స్ కనిపించింది. ప్రీవియస్ గా ఎప్పుడు కూడా మనకి బజాజ్ కి కానివ్వండి, టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళకి ఎంత మార్జిన్ కనిపించలేదు. ఇప్పుడు సుమారుగా చూడండి 9,000 మార్జిన్ కనిపిస్తుంది బజాజ్ కి టీవీఎస్ మోటార్ కంపెనీ. టీవీఎస్ కంపెనీ వాళ్ళకి ఈ స్కూటర్ సంబంధించిన టీవీఎస్ బ్రాండ్ లోనే కొత్త రకమైన డిజైన్ కోరుకుంటున్న ఆడియన్స్ సెపరేట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళకి యాడ్ అవడం వల్ల ఇప్పుడు మరికొన్ని అమ్మకాలు అనేది టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళకి యాడ్ అయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ప్రైస్ సెగ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు 1,00,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు స్కూటర్స్ అందిస్తున్నారు. 212 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే స్కూటర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి అనమాట. రెండో స్థానంలో బజాజ్ కంపెనీ అయితే నిలిచారనమాట. సో బజాజ్ కంపెనీ చూసుకున్నట్లయితే మేజర్ గా వీళ్ళ సేల్స్ ప్రకారంగా చూస్తే 330 సిరీస్, 3001, అలానే 35 సిరీస్ లో 3501, 02, 03 అనమాట. బట్ మేము ఎప్పుడైతే బజాజ్ కంపెనీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడాము, అంటే వాళ్ళ షోరూమ్స్ తో కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కువగా 35 సిరీస్ లో కూడా 3502 కానివ్వండి, 3503 అనేది ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నట్టుగా వాళ్ళైతే చెప్పారనమాట. సో బజాజ్ కంపెనీలో ఏంటంటే మనకి 151 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. అలానే స్టార్టింగ్ వచ్చి 123 కిలోమీటర్ రేంజ్ 300 సిరీస్ తో అనమాట. ఇప్పుడు కొత్తగా 25 సిరీస్ కూడా యాడ్ అయింది కానీ బట్ అయితే మనకి జనవరి నెలలో ఇంకా అందుబాటులో రాలేదు, ఇంకా డెలివరీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి దాన్ని అయితే యాడ్ చేయలేదు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా మల్టిపుల్ వేరియంట్స్ ఏదైతే ఉన్నారు దాని మీద ముందు తీసుకొస్తున్నారు. బట్ వీళ్ళకంటూ చేతక్ అనే ఒకటే వేరియంట్ కాకుండా దాంట్లోనే ఇంకో కొత్త డిజైన్ స్కూటర్ అయింది రాలేదు. బట్ ఇప్పుడు కొంచెం చేతక్ సేమ్ ఐడెంటిటీ డిజైన్ కాకుండా కొంచెం చేంజెస్ తో 25 సిరీస్ వచ్చింది కాబట్టి మరి నెక్స్ట్ మంత్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. అగైన్ బజాజ్ వంటి బ్రాండ్ కానివ్వండి, అందుబాటు ధరలో మెటల్ బాడీతో అలానే ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్స్, బేస్ వేరియంట్ నుంచి హైయెస్ట్ రేంజ్ ఉండడం వల్ల బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే సెకండ్ పొజిషన్ అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక మూడో పొజిషన్ చూసుకునేది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 20,786 అమ్మకాలతో అయితే మూడో స్థానంలో అయితే ఉన్నారు. 20% వరకు కూడా వీళ్ళ మార్కెట్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వచ్చిందనమాట. సో మనం ప్రీవియస్ గా చాలాసార్లు చెప్పాము, ప్రజెంట్ ఏథర్ ఎనర్జీ కంపెనీని
సేల్స్ పరంగా ముందడుగులో నిలపడానికి ఫస్ట్ రీజన్ చూసుకున్నైతే ఏథర్ రిస్తా అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏథర్ రిస్తాని బాగా హైలైట్ చేయడం, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, అటు వాల్యూ ఫర్ మనీ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్, బడ్జెట్, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ తో ఈ స్కూటర్ అనేది వీళ్ళకి బాగా అడ్వాంటేజ్ గా మారిందని చెప్పుకోవచ్చు. సో ఏథర్ రిస్తాలోనే మళ్ళీ రిస్తా ఎస్ కానివ్వండి, రిస్తా జీ కానివ్వండి, మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అలాంటి ఆప్షన్స్ ఒకటి ఉండడం, దాని తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ కావాలంటే ఏథర్ 450, ఇంకా హై పర్ఫార్మెన్స్ కావాలంటే 450 ఎపెక్స్. సో ఇలా బేస్ నుంచి అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్కి, యూత్కి రిలేటెడ్గా అన్ని రకాల వేరియంట్స్ ఇవ్వడం అయితే ఉందో ఏథర్ ఎనర్జీ కంపెనీ 3వ పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. జనవరిలో కూడా కొన్ని ఆఫర్స్ అనేవి కంటిన్యూ చేయడం అయితే ఉందో దానివల్ల ఏథర్ సంబంధించిన స్కూటర్ అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు 3వ స్థానంలో. తర్వాత చూసుకున్నట్లయితే హీరో కంపెనీ నుంచి హీరో సంబంధించిన 4వ పొజిషన్ అయితే ఉన్నారు. 12,000 అమ్మకాలతో అయితే ఉన్నారన్నమాట. వీళ్ళ గ్రోత్ వచ్చి 17% అయితే ఉంది. సో ఒకసారి మన హీరో సంబంధించిన వేదా గురించి అనలైజ్ చేసుకుంటే, వేదాలో ఇప్పుడు మనకి వేదా VX2 ప్లస్, VX2 గో కానివ్వండి, VX2 గోలో 2.2 kWh, అది కాకుండా వీళ్ళు ఫ్లాగ్షిప్ మోడల్ అయిన వేదా V2 వెర్షన్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి మేజర్ సేల్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హీరో వేదా నుంచి అయితే VX2 అనేది ట్రెండింగ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ లో అటు PMSM మోటార్ తో అయితే స్కూటర్ అందించడం కానివ్వండి, అటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్లస్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, ఇలాగ ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దానివల్ల హీరో సంబంధించిన వేదా సేల్స్ కాన్స్టెంట్ గా ముందుకు వెళ్తానని చెప్పుకోవచ్చు. ఒకనొక టైంలో హీరో సంబంధించిన వేదా టాప్ 7 ఆ పొజిషన్ ఉండేది, బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ గా మన 4th పొజిషన్ లో అయితే క్యారీ అవుతూ వస్తుంది. పైగా వీళ్ళ సేల్స్ అనేవి ప్రతి నెల పెరుగుతూ వస్తున్నాయి అనమాట. హీరో సంబంధించిన బ్రాండ్ ఏదైతే ఉందో దానికి మేజర్ అడ్వాంటేజ్ అనుకుంటే ఇక ప్రైజింగ్ ఏదైతే ఉందో ఇంకొక పాజిటివ్ అంశంగా అయితే హీరో కంపెనీ వాళ్ళు అయితే 4వ పొజిషన్ అయితే కంటిన్యూ అవుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. బట్ పొటెన్షియల్ ఏదైనా ఉందంటే నెక్స్ట్ బజాజ్ ఏథర్ సంబంధించిన పొజిషన్ ని రీచ్ అయ్యి ఇంకా ముందుకెళ్లే అవకాశాలు అయితే హీరో వేదా ఈ పర్టికులర్ బ్రాండ్ కి అయితే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే 2026 సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి టాప్ 5 పొజిషన్ లో ఉన్న కంపెనీస్ అన్నిట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఒక్కళ్ళు మాత్రమే డిసెంబర్ నెలతో పోల్చుకున్నట్లయితే అమ్మకాలు అయితే తగ్గడం జరిగింది అనమాట. 20% వరకు వీళ్ళ మార్కెట్ షేర్ అనేది తగ్గడం జరిగింది. లాస్ట్ మంత్ ప్రకారంగా సేల్ చూసుకున్నట్లయితే కేవలం 7,200 అమ్మకాలు మాత్రమే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చేయగలిగారు అనమాట. చూసుకుంటే మాత్రం చాలా ఆప్షన్స్, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న స్కూటర్ సంబంధించిన మోడల్స్ పోల్చుకుంటే ఓలాకి సంబంధించిన పోర్ట్ఫోలియో చాలా ఎక్కువ ఉంది. ఓలా S1 Pro కానివ్వండి, S1 Pro Plus కానివ్వండి, S1 X కానివ్వండి, అటు బైక్ సెగ్మెంట్లో రోడ్స్టర్ కానివ్వండి, చాలా ఆప్షన్స్ అనేవి కస్టమర్స్కి ఇచ్చినప్పటికీ కూడా, ఈవెన్ బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఫీచర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని పీడిస్తున్న ఏకైక సమస్య కస్టమర్స్ వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే సర్వీస్ ఇబ్బందులు అనమాట. సో ఈ రోజుకి కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సేల్స్ ప్రకారంగా మనం ఇంప్రూవ్ చేసుకోలేకపోవడానికి కారణం సర్వీస్ అనేది జనాల్లో బాగా వెళ్ళిపోయింది అనమాట. నెగిటివిటీ ఏదైతే ఉందో, ఈవెన్ హైపర్ సర్వీస్ అవన్నీ అనౌన్స్ చేసినప్పటికీ స్టిల్ ఆ సర్వీస్ సెంటర్ దగ్గర వెహికల్స్ ఏదైతే ఉందో టైంకి సర్వీస్ అవ్వకపోవడం, ఇలాంటి రిపోర్ట్స్ ఏదైతే కస్టమర్స్ నుంచి రావడం వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ 5th పొజిషన్ లో అంటే గత నెలతో పోల్చుకుంటే కొంచెం అమ్మకాలు తక్కువ చేశారని చెప్పుకోవచ్చు. అయితే నిజంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్ గా సర్వీస్ ఇష్యూస్ అని రిజాల్వ్ చేస్తే మాత్రం అగైన్ మళ్ళీ టాప్ పొజిషన్ కి వెళ్ళే అవకాశాలు అయితే ఉండొచ్చు. కాకపోతే ఆ సర్వీస్ రిమార్క్ అయితే మాత్రం ఈ రోజుకి కస్టమర్స్ మైండ్ సెట్ అయితే ఉండిపోయింది అనమాట. ఇక 6వ పొజిషన్ లో ఆంపియర్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. సో వీళ్ళు కూడా 8% గ్రోత్ అయితే నమోదు చేసుకున్నారు. 5,000 పైగా సేల్స్ అయితే చేశారన్నమాట. ఇక ఆంపియర్ లో కూడా మనకి మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. బట్ మెయిన్ గా వీళ్ళ సెల్లింగ్ ఫ్యాక్టర్, ఎక్కువ మంది వీళ్ళ డీలర్స్ మేము మాట్లాడితే చెప్పేది ఏంటంటే ఆంపియర్ మ్యాగ్నస్ వేరియంట్స్, అది నియో కానివ్వండి, లేకపోతే మనకి ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ గ్రాండ్ కానివ్వండి, వీళ్ళ మెయిన్ సెల్లింగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ బడ్జెట్ లో 87 నుంచి 89,000 రూపీస్ మధ్యన అటు గ్రాండ్ కానివ్వండి, అటు నియో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఇవ్వడం, ఒక 80 to 95 కిలోమీటర్ రేంజ్. ముఖ్యంగా వీళ్ళ మెయిన్ సెల్లింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే 5 years or 75,000 కిలోమీటర్స్ వారంటీ. డిఫాల్ట్ గా ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారో అది ఆంపియర్ సంబంధించిన సేల్స్ కి కీలకంగా మారుతుంది అనమాట. అటు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే నెక్సస్ వంటి మోడల్ కూడా వీళ్ళ పోర్ట్ఫోలియో అయితే యాడ్ అవడం ఏదైతుందో వీళ్ళు ఆ పొజిషన్ అయితే కంటిన్యూ అవుతున్నారు అనమాట. చివరిగా ఇప్పుడు రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ వీళ్ళు చేసిన అమ్మకాలు తక్కువైనప్పటికీ కూడా వీళ్ళ మంత్ ఆన్ మంత్ సేల్స్ చూసుకున్నట్లయితే ఆ పర్సంటేజ్ వైజ్ గా అయితే బాగా ఇంప్రూవ్ అయ్యారు అనమాట. ఇందులో 36.72% తో 2,487 అమ్మకాలతో అయితే 7వ స్థానంలో అయితే రివర్ కంపెనీలు అయితే ఉన్నారు. ఇది ఒక SUV టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో వీళ్ళు షోరూమ్స్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. మేజర్ సిటీస్ లో అయితే వీళ్ళ సేల్ అయితే జరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ గా కంపెనీస్ చూసుకున్నట్లయితే ఎక్కువగా అమ్మకాలు చేస్తున్న 7 కంపెనీస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నమాట. ఆ తర్వాత అల్ట్రా వైలెట్ కానివ్వండి, రివాల్ట్ కూడా అమ్మకాలు అయితే చేసినాయి బైక్ సెగ్మెంట్ లో. బట్ ఒక విషయం ఏంటంటే జనవరిలో ఎక్కువగా సేల్ జరగడానికి కారణం అంటే న్యూ ఇయర్ ఒకటి, కొత్త సంవత్సరంలో వెహికల్ తీసుకుందాం అని చెప్పి కొంతమంది సంక్రాంతి ఏదైతుందో, సో ఇలా పండగలు ఏదైతే యాడ్ అవుతూ వచ్చినాయి దీనివల్ల మనకి సేల్ అనేది బెటర్గా జరిగిందని చెప్పుకోవచ్చు. దానికి తోడుగా మనకి జనవరిలో కొన్ని కంపెనీస్ సేల్స్ అవుట్ ఇవ్వడం, ఈవెన్ మనకి
రిపబ్లిక్ డే సంబంధించిన సేల్ అవుతుందో దాంట్లో కూడా కొన్ని అమ్మకాలు జరిగినట్టుగా అయితే అవి కూడా కొంచెం అడిషనల్ ఫ్యాక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు 2026 సంవత్సరంలో ఎలక్ట్రిక్ 2 వీలర్ అమ్మకాలకి. ఇలాగే మన ఎలక్ట్రిక్ 2 వీలర్ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలని అయితే ఆశిద్దాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కుర్రాడు ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.